సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపై దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయే అగిపెట్టే హరీష్ రావు అని ఫ్లెక్సీల్లో రాసి ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ యువసేన పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఇరు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ నేతలు హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఇప్పుడు సిద్దిపేటలోనే ఫ్లెక్సీలు వెలువడడం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సందీప్, సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించిన విధంగా 6 గ్యారెంటీలో ఒకటైన 2 లక్షల రైతు రుణమాఫీ అంశం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు ఇద్దరు ఒకరినొకరు సవాలు ప్రతి సవాలు చేసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు రుణమాఫీ గురించి ఆగస్టు 15 రోజున ఖమ్మంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ప్రకటించారు. అయితే రైతులకు మాత్రం రుణమాఫీ కాలేదు, రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదని చెప్పేసి రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మంది రైతులకు మాత్రం రుణమాఫీ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఆగస్టు 15 లోపు 31,000 కోట్లు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్పారని, వారు ఇచ్చిన విధంగా హామీలు కేవలం 3 విడతల్లో కేవలం 17,869 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ ప్రకటించారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత 2 నెలల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య రైతు రుణమాఫీ గురించి తీవ్ర మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం తాను ఎంతో స్పష్టంగా ఉన్నానని, తాను మాట ఇచ్చిన విధంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే, దీనితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానని, రాజీనామా అంశంపై తాను స్పష్టంగా ఉన్నానని చెప్పేసి హరీష్ రావు అయితే ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. సిద్దిపేట పట్టణ ప్రధాన కూడలలో ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఒక భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో సహా ఇతర మంత్రుల ఫోటోలు ఉంచారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఫ్లెక్సీలో రాసి ఉంది. ఇక ఫ్లెక్సీ రెండో భాగంలో చూసినట్టయితే హరీష్ రావు ఫోటోతో పాటు దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబాయే, అగ్గిపెట్టి హరీష్ రావు అని చెప్పేసి రాసి ఉంది. ఈ ఫ్లెక్సీల ఏర్పాటును తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ ఫ్లెక్సీలను తీసేందుకు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన స్థానానికి వెళ్లి నిరసన తెలిపేందుకు అయితే ప్రయత్నం చేశారు. తమ నాయకుల్ని కించపరిచే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని స్థానిక బీఆర్ఎస్ నేత అయితే ఆరోపిస్తున్నారు. మొత్తంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను ఇటు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. అటు పోలీసులు ఈ విషయం తెలుసుకొని వారిని అయితే అరెస్ట్ చేసి స్టేషన్ కి అయితే తరలించారు. మొత్తంగా 2 లక్షల రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్యన విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాలుగా మారిందని చెప్పొచ్చు. ఈ ఫ్లెక్సీల అంశంపై ఇటు హరీష్ రావు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి సందీప్.